పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం ఉదయం కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ను భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో ఇంత పెద్ద స్కూల్ని ప్రారంభించడం తనకు గర్వంగా ఉందన్నారు. స్కూల్ యాజమాన్యం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దాలని అన్నారు. స్కూల్ను స్థాపించిన కృష్ణవేణి గ్రూప్ డైరెక్టర్లను ఆయన అభినందించారు. కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, వినుగొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, విద్యా సంస్థల డైరెక్టర్లు నాథాని వెంకటేశ్వర్లు, నల్లబోతుల వెంకట్రావు, ఇతర డైరెక్టర్లు, జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అందువల్ల ఎక్కువ సమయం తీసుకొని నేను జీవితంలో అందరికీ సమయ పాలన చాలా అవసరం. రెండవది క్రమశిక్షణ ఇంకా అవసరం. మూడవది కష్టపడి పనిచేసేందుకు అలవాటు. ఈ మూడు ఉంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. పిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒక మంచి శుభ కార్యక్రమం సందర్భంగా ఇది చారిత్రాత్మక పట్టణమైన నరసరావుపేటకు రావడం, అది కూడా జిల్లా కేంద్రం అయిన తర్వాత మొదటిసారిగా ఒక మంచి విద్యా సంస్థకు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం, పాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. విద్యా సంస్థ ప్రారంభించడం అనేది ఎంతో శుభకార్యం. గుడి ఎంత పవిత్రమైందో బడి కూడా అంత పవిత్రమైంది. గుడిలో జ్ఞానోదయ ప్రసాదానికి దేవుడు కొలువై ఉంటే బడిలో కూడా దైవ సమానులైన గురువులు మన శిష్యుల్లో జ్ఞానాంకురాలను నాటే పవిత్ర బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అందుకని ఈ విద్యా సంస్థ ఏర్పడడం అవుతుందో మనకంతా మంచి పరిణామం. వెంకట్రావు గారు వ్యాపార దక్షతతో సంపాదించిన దాన్ని మరింత పెంచుకుందామనే ఆలోచన కాకుండా ఈ ప్రాంతానికి విద్య, వైద్య అవకాశాలను కల్పించే ప్రయత్నం చేయడం వారికి, వారి యొక్క బృందానికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కౌశల్య సుప్రజ రామ అంటూ ఆదమర్చి నిద్రపోతున్న శ్రీరాముడిని కర్తవ్యోన్ముఖుని చేయడానికి గురువు విశ్వామిత్రుడు మేలుకొలుపుతూ అన్న మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కౌశల్య తనడేను రామ, సూర్యోదయం కాబోతోంది, మనుషుల్లో సింహం వంటి వాడివైన ఓ రామ త్వరగా లే, పవిత్రమైన కర్తవ్యాలు నిర్వర్తించాల్సి ఉందని ఆ శ్లోకం ఒక అర్థం. ఈ శ్లోకంలో ఎంతో అర్థం దాగి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా, మన పిల్లలకు కూడా తెలియజెప్పాలి. ఎంత గొప్ప సమర్థుడైన సకల గుణాభిరాముడైన రాముడిని కూడా కర్తవ్య ఉన్ముఖుని చేయడానికి గురువు ప్రేరణ, ప్రోత్సాహం అవసరమైంది. అలాగే మీ శిష్యులు ఎంత సమర్థులైన వారు ఉంటారు, కానీ ఆధునిక పోకడల వల్ల టీవీ, మొబైల్, ఫోన్ల వంటి వాటి యొక్క బాగా అలవాటు పడడం వల్ల సొంత ఆలోచనలు తగ్గిపోతున్నాయి. జడత్వం మనసులో వస్తుంది. టీవీ అవసరమే, సెల్ ఫోన్ అవసరమే, నెట్ అవసరమే, కానీ అవసరం నుంచి వాడితే అది ఒక మనం బానిసత్వానికి లాగా అలవాటు అయిపోతే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. దయచేసి అందరూ తల్లిదండ్రులు, పిల్లలందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి.